స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది ఈ సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యునైటెడ్ నేషన్స్ పెట్టుకున్నటువంటి థీమ్. అయితే భారతదేశానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ గా విదేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితులు మారాయా, లేకుంటే బెటర్మెంట్ అవుతున్నాయా? ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంది? ప్రోగ్రెస్ లో యాక్సిలరేట్ అవుతున్నారా లేదా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్, హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో చాలా కాలం అయింది మీతో మాట్లాడి. ఐ ఫెల్ట్ ఉమెన్స్ డే కి సంబంధించి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అని అనిపించింది మాట్లాడుకోవడానికి మనం బోల్డ్ విషయాల గురించి. థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు కాంట్రిబ్యూట్. ఆడవాళ్ళ హక్కుల గురించి ఆడవాళ్లే మాట్లాడాలని రూల్ ఏం లేదండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. ఇది హ్యూమన్ రైట్స్ గురించి హ్యూమన్స్ అందరూ మాట్లాడుకో. ఇవాళేమో మీరు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నదానికి ఆరిజిన్స్ అమెరికాలో, తర్వాత యూరోప్లో సోషలిస్ట్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం కారణంగా ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ హ్యూమన్స్ జరుగుతున్న కాంటెక్స్ట్లో ఇది వచ్చిందండి. అంటే 1789లో 1789 డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్ అని ఫ్రెంచ్ విప్లవంలో దే ఇష్యూడ్ ఎ డెక్లరేషన్. ఫ్రెంచ్ భాషలో మ్యాన్ అంటే దాని అర్థం మ్యాన్ అండ్ విమెన్ అని. కానీ నాట్ హ్యాపీ విత్ దట్, మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అనే ఆవిడ డెక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ విమెన్ అని ఇష్యూ చేశారు అప్పుడే, ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలోనే. అంటే ఒక స్పృహ, కొత్తగా వస్తున్న ఒక స్పృహ, ఆడవారికి కూడా హక్కులుంటాయి అని. ఇది ఏ కాలంలో అన్నది మనం గుర్తుంచుకోవాలండి. ఆ కాలంలో ఆడవారికి ఆస్తి హక్కులు లేవు. ఆ కాలంలో అసలు డెమోక్రసీ అన్నదే ప్రపంచంలో చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది. ఆడవారికి ఓట్ అన్న హక్కు క్వశ్చనే లేదు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలనంటే ఆడవారు ఎవరో సొత్తు, చాటల్, ఒక ప్రాపర్టీ. అంటే వారసత్వ హక్కుల్లో భాగంగా ఆడవారిని తండ్రి నుంచి కొడుకు, లేదు కొడుకు నుండి ఇంకెవరికో అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది ఓనర్షిప్ ఆఫ్ విమెన్. ఇవాళ ఎక్కడున్నామంటే విమెన్కే ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉన్నాయని. ఒకప్పుడు విమెన్ వర్ ఇన్హెరిటెడ్, టుడే దే ఆర్ ఇన్హెరిటింగ్. ఆ మార్పు వచ్చింది. మనం 1700s నుంచి నేటి వరకు చూసుకుంటే. మీరు అన్నారు కదా భారతదేశంలో పరిస్థితులు మారాయా అని. నిజానికి అద్భుతంగా మారినవి ఆడవారికి ఉన్న అవకాశాలు, ఆడవారు ముందుకు వెళ్ళటం అన్నది ఇట్స్ రిమార్కబుల్. మనం మర్చిపోకూడదు, జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే వీరిద్దరూ పయనియర్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్గా మనం కన్సిడర్ చేస్తే, సావిత్రిబాయి ఫూలే, who is now considered the first teacher, woman teacher of recent times in India. ఆవిడ ఆడవారికి ఒక స్కూల్ పెడితే ఆవిడ ప్రొటెస్ట్గా ఆవిడ మీద పేడ నీళ్ళు, రాళ్ళు చల్లటం, కొట్టడం చేశారు. అయినా కూడా ఆ మహానుభావులు, భార్యాభర్తలు ఇద్దరు, దే కంటిన్యూడ్ విత్ ద ట్రెడిషన్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్కూల్ ఫర్ విమెన్. అంటే ఆడవారికి విద్యలో ప్రవేశం లేదు అని సమాజం నిర్ణయించుకున్న టైంలో ఈ వైతాళికులు దే మేడ్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. అక్కడి నుండి
ఇవాల్టి వరకు మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే వీఆర్ నోవేర్ నియర్ వేర్ ఇట్ షుడ్ బి. కానీ అప్పటి నుండి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. మారనిది ఎవరు అని అంటే మగవాళ్ళు. దట్ ఈస్ ద ప్రాబ్లం దట్ వీ హ్యావ్ టుడే. మగవాళ్ళు వాళ్ళ కల్చరల్ యాటిట్యూడ్స్, వాళ్ళ అప్రెసివ్ థింకింగ్, బిహేవియర్ మారవటం అన్నది నిజానికి జరగలేదనే మనం రిగ్రెట్ఫుల్లీ రికగ్నైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఓవరాల్గా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు అక్షరాస్యత దేశంలో చాలా తక్కువ ఉంది. దేశంలో 70% మంది, మీరు సిటీస్ని కూడా కలుపుకుంటే 1% ఎక్కువ తక్కువ, బట్ అరౌండ్ 70% ఆఫ్ ఇండియా ఈజ్ లిటరేట్. దాని అర్థం 30% ఆఫ్ ఇండియా ఈజ్ ఇల్లిటరేట్. ఎగ్జాక్ట్లీ. 140 కోట్లలో 30% అంటే రఫ్గా మనం ఒక 40 కోట్లు మగ ఆడ వారికి చదువు రాదు. ఇట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఆడవారి పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరసీ ఇంకా ఎక్కువ ఉంది. సో ఒక పక్కనేమో కల్చరలీ దే ఆర్ అప్రెస్డ్. వారికి ఫ్రీడమ్ అన్నదే ఒక న్యూ కాన్సెప్ట్ ఫర్ మెనీ పీపుల్. నేను నా భార్యకి ఫ్రీడమ్ ఇచ్చాను అని చెప్పుకునే భర్తల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఇవ్వటం ఏంటి, అక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఇంటర్సెక్షనల్ అంటామండి, అంటే రకరకాల ప్రాబ్లమ్స్. ఒకటేమో చదువు లేకపోవటం, అక్షరాస్యత లేకపోవటం. రెండు, వాళ్ళకి మ్యారేజెస్లో ఈక్వల్గా ఉండే పార్ట్నర్షిప్ ఉండకపోవటం. అండ్ డూ వి నో దట్ ద poorest category of humanity is women. దళితులు కాదు, అస్పృశ్యులు కాదు. అంటే ఆ సమస్య తక్కువ సమస్య అనట్లేదు నేను. నంబర్స్ ఆఫ్ పీపుల్, ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులుంటే వారిలో బిగ్గెస్ట్ కేటగిరీ ఆఫ్ పోరెస్ట్ పీపుల్ ఎవరంటే ఆడవారు. పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, నంబర్స్ ఎక్కువ ఉన్నారు. ద లెవెల్ ఆఫ్ పావర్టీ ఆల్సో ఇస్ లైక్ దట్. అది మర్చిపోకూడదు. ఇప్పుడు లో న్యూట్రిషన్, ఆడవారికి ముఖ్యంగా అడాలసెన్స్ అప్పటి నుండి చైల్డ్ బేరింగ్ ఏజ్ వరకు వారికి అందాల్సిన ఫుడ్ అందకపోతే దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ప్రెగ్నెన్సీస్. దేర్ ఫీటసెస్ అండ్ హెన్స్ బేబీస్ విల్ బీ ఆల్సో మాల్నరిష్డ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ భారతదేశంలో చాలా గట్టిగానే ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్నది భారతదేశంలో తగ్గింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అసలు తిండినే లేకపోవడం. ఇప్పుడు కరువు కాలంలో మరణాలు మనం వింటూ ఉండేవాళ్ళం, ఇప్పుడు అది ఎక్కువ విన్నాం మనం. ఆ మేరకు దెర్ ఈస్ డెవలప్మెంట్. అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కుతూ పైకి వెళ్తున్న కాంటెక్స్లో, వైల్ దేర్ హ్యాస్ బీన్ ప్రోగ్రెస్ ఓవర్ 100, 150, 200 years, it is nowhere satisfactory and it needs to change and quickly. ఇంకో జనరేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు. చూడండి, ఆడవాళ్ళకి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ రావాలి అని 33% రిజర్వేషన్ పెడితే 27-28 సంవత్సరాల పాటు ఆ బిల్లుని ఒకసారి ల్యాప్స్ అయ్యేటట్టు చేశారు మగ లెజిస్లేటర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. చూడండి ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉంటే అలా జరుగుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కువైట్లో, రువాండాలో, ఆఫ్ఘనిస్తాన్లో బిఫోర్ తాలిబాన్ కేమ్ ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ పర్సంటేజు
భారతదేశం పార్లమెంట్లో ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ కంటే ఎక్కువ. అక్కడ రిజర్వేషన్ ఉంటే ఎక్కువ కాదు. Yeah. రువాండాలో more than 50% women were in the parliament. There are some cultural factors which are helping, and there are cultural factors which are stopping the progress in our country. ఎంతకాలము మా కల్చర్లో, మా మతంలో, మా విశ్వాసంలో ఆడవారు దేవతలు ఇట్లా సొల్లు కబుర్లు చెప్పటం అలవాటైన జనాలు మన చుట్టూ ఉన్నారండి. దేవతలుగా, దేవుళ్ళుగా ఎందుకు చూడాలండి? మనుషులుగా చూడాలి. నిజంగా మనుషులుగానే చూస్తా ఉంటే సతీ ప్రథాకి వ్యతిరేకంగా చట్టం రావాల్సిన అవసరం ఏముంది? ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా బాల్య వివాహాలు, ముఖ్యంగా ఆడపిల్లల రైట్స్ ప్రొటెక్ట్ చేయటానికి చట్టం ఎందుకు తెస్తారు? అసలు కట్నానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలు ఉన్నాయా? మన దేశంలో ఎందుకు ఉన్నాయి? అంటే నేను అడిగింది రెటారికల్ క్వశ్చన్. ఇదిగో భారతదేశమే కాదు ఇంకో దేశంలో ఉందని చెప్తే నా ఆర్గ్యుమెంట్ ఏమీ వీక్ కాదు. నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఇన్ని రకాల చట్టాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అన్న చట్టం ఎందుకుంది? ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ అని ఎందుకు లేదు? అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అన్నది ఒక ఒఫెన్స్గా ఎందుకయింది? ఇది మెన్కి ఎందుకు లేదు? ఎందుకు అని అంటే ఈ నేరాలన్నీ మన దేశంలో యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయండి. మన భాషలో మన ఆలోచనే భాషలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆలోచన మారినా కూడా భాష కంటిన్యూ అవుతుంది. అట్లాగే సోషల్ నార్మ్స్, ప్రాక్టీసెస్, అట్లాగే చట్టాలు ఇవన్నీ కూడా ఎలైన్ అయితే కానీ we will not have good progress for women. నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా సంబరం ఏంటి అని అంటే ఒక 200 ఏళ్ల క్రితం ఎక్కడా లేని ఆడవారు ఇక్కడి దాకా వచ్చారు అని. బట్ ఎక్కడి దాకా అంటే ఆర్గనైజ్ సెక్టర్లో 27% ఆడవారు ఎంప్లాయ్మెంట్లో ఉన్నది. అంటే డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది అని అర్థం. ఇప్పుడు అంతమంది విద్యార్థినులు లేరా? ఉన్నారు కదా. వాళ్ళు ప్రతి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ చూస్తే గర్ల్స్ హ్యావ్ డన్ బెటర్ దెన్ బాయ్స్ అనే కదండి. కానీ ఉద్యోగాల్లో కనపడరేంటి? దీని అంతటికీ కారణం పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లల్ని కంటడమే కాదండి. అవకాశాలు తక్కువ, అవకాశాలు ఇవ్వట్లేదు, ప్రెజుడిసెస్ ఉన్నాయి. వీళ్ళకు ఉద్యోగం ఇస్తే వీళ్ళు రేపు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని లీవ్ పెట్టుకుంటారు. అంటే మానవ జాతిని దాన్ని కంటిన్యూ చేసే బయోలాజికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ గివింగ్ బర్త్ అది కూడా చాలా మందికి అబ్జెక్షనబుల్. అంటే వర్క్ ప్లేస్లో ఎస్ అండి, ఎస్. సో మెనీ వేస్ the plight of women has been made more miserable than it should be. దీని అంతటికీ రిలీజియస్ కాన్సెప్ట్స్ అన్నది మర్చిపోకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ మతాన్ని కూడా ఆడవారు స్థాపించలేదు, రైట్? ఆడవారు దేని వెనుకున్నారు అని అంటే సారాకి వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యత కోసం ఉద్యమం, పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్న ఉద్యమం. అంటే ఆ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్, సంతోషంగా ఉండటానికి, అందరి శ్రేయస్సు కోరే ఒక ఆలోచన ఉన్నది ఇన్స్టింక్టివ్గా తల్లులకు వచ్చినట్టుగా మగవాళ్ళకి రావట్లేదని మనకు తెలుస్తాం. నిజానికి యుద్ధాలు జరిగినప్పుడు ద ఫస్ట్ విక్టిమ్స్ ఆర్ విమెన్ కదండి. ఫస్ట్ demonstration of dominance on a country is raping the women. ఇది ఇవాళ కాదు,
ఎప్పటి నుండో జరుగుతున్నది. ఇప్పుడు వివాహాల్లో రాక్షస వివాహం అని ఉంది. అంటే పెళ్ళాన్ని ఎత్తుకుని పారిపోవచ్చు అన్నమాట. కిడ్నాపింగ్. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏనేమో, అంటే ఆ మైండ్ సెట్ కంటిన్యూషన్, నాట్ ప్రాక్టీస్. నేడు కూడా నేను కోరుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు అని దాడి చేయటం అన్నది మనం చూస్తాం. యాసిడ్లు పోయటం మనం చూస్తాం. మన సినిమాలలో కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ దే టాక్. ఇప్పుడు అఘోరాయేషాలేసిన పిచ్చి పిచ్చిగా మాట్లాడే బాలకృష్ణ సూపర్ స్టార్ కదండి. ఆయన నోరు జారి చాలాసార్లు బిలో ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ పర్సన్ మాట్లాడటం చూసాం. మొన్న ఒక మిత్రుడి దగ్గరికి వెళ్తే గుంటూరు కారం సినిమా చూపించారండి. నేను ఒక 15-20 నిమిషాలు చూశాను. సమ్వేర్ దేర్ ఈ డైలాగ్ విన్నాక నాకు చూడబుద్ధి కాలేదు. మహేష్ బాబు సూపర్ స్టారు, యాక్టరు, ఆయన అంటే ఎంతో గొప్ప అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆయన నోటి నుంచి వచ్చిన సిగ్గులేని డైలాగ్. ఒక అమ్మాయి ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ సర్వ్ చేస్తే, ఈ గుడ్డు కోడి పెట్టిందా నువ్వు పెట్టావా అని అడుగుతాడు. అంటే డర్టీ ఫెలోస్ వీళ్ళు ఇట్లా మాట్లాడటం. మోహన్ బాబు అనే యాక్టరు తన దగ్గర హీరోయిన్ గా వచ్చిన ఆమెను కొట్టాడు అని నానుడి. అందరు చెప్పుకున్నారు, ముక్కున వేలేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా నార్మేటివ్ థింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక యాక్ట్రెస్ ఆర్ ఆస్పైరింగ్ యాక్ట్రెస్ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఆవిడ కమిట్మెంట్, ఆ పదం చూడండి, కమిట్మెంట్ అడిగాలి. అది ఎలా కమిట్మెంట్ అండి? అంటే రేపుకి కమిట్మెంట్ ఉంటుందా? ఇష్టం లేకుండా ఒకరిని లైంగికంగా మీరు అనుభవిస్తేనో లొంగ తీసుకుంటేనో కమిట్మెంట్ అన్న పదానికి అర్థం ఏంటి? ఇక్కడ దాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నారు? వర్క్ ప్లేస్లో సెక్షువల్ హారెస్మెంట్ ఉండకుండా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వర్క్ ప్లేసెస్ అన్నిట్లో కమిటీ ఉండాలి. ఇది ఆఫ్ కోర్స్ ఈజ్ వరల్డ్ వైడ్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. ఎందుకంటే మనం బాలీవుడ్లో, టాలీవుడ్లో ఏం జరుగుతుందో హాలీవుడ్లో కూడా అదే జరుగుతుంది. కానీ అక్కడ ఆడవారికి ఒక 20 ఏళ్ళ తర్వాత అయినా 15 ఏళ్ళ తర్వాత అయినా ధైర్యం వచ్చి చెప్పారండి. నేను బిగ్ బాస్ హౌస్లో ఒకరిని హౌస్లో ఉండకుండా చెయ్యాలి అని గట్టిగా ఎందుకు చెప్పాను? ఆ కంప్లైంట్స్ ఆ ఆడవారు ఇవ్వాలి. వారు నాకు చెప్పారు కాబట్టి వీడిక్కడ ఉండటానికి వీల్లేదన్నా. వాడు ఆస్ట్రేలియాకు వచ్చిన కొద్ది రోజులకే ఆస్ట్రేలియాలో కౌశల్ ఆర్మీ అన్నది ఎందుకు మూసేశారు? ఆ మూసేసిన లేడీ ఎందుకు మూసేసింది? వాళ్ళు చెప్పాలి వచ్చి, నేను చెప్పకూడదు. అంటే నిర్లజ్జగా, ఎక్కడా కూడా భయం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమి చేసినా మనకి పెద్ద నష్టమేం లేదు అని మగవాళ్ళు తెలుసుకున్నారండి. అందుకే నేను అంటున్నాను, ఆడవారు ఈరోజు దే హ్యావ్ షోన్ విత్ ఇన్ ద వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ దే హ్యావ్ that they can be a match to men or better than men. Exactly. But మగవాళ్ళు మారట్లేదే. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్ అండ్ మై ప్రొఫెషన్ కంప్యూటర్ కంపెనీస్లో టాప్ లెవెల్ ఆఫీసర్స్కి, డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తాను, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ that we talk of is gender sensitivity. Okay.
ఆడవారి కంప్లైంట్ ఏమిటి అని అంటే, వారికి వాళ్ళ వర్క్ ప్లేస్లో జూనియర్ మేనేజర్ నుంచి టాప్ లెవెల్ వరకు వాళ్ళ కొలీగ్స్ డు నాట్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ విమెన్. ఇప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై యూ డోంట్ లైక్ యువర్ బాస్. వీ మస్ట్ బి క్లియర్. ద బాస్ మే నాట్ బి ఎ గుడ్ మేనేజర్. ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫెన్. ఎందుకంటే మీకు వచ్చింది కంప్యూటర్ కోడింగ్, మీకు వచ్చింది మేనేజ్మెంట్ కాదు. మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ స్కిల్, ఇట్స్ అనదర్ టాలెంట్, ఇట్స్ అన్ ఎబిలిటీ, ఇట్స్ అన్ అకాడమిక్ డిసిప్లిన్. వాటిల్లో వేటిల్లోనూ ప్రవేశం లేకుండానే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళకి ఒక టీమ్ ఇన్ఛార్జ్ గాను, కొన్ని టీమ్స్కి ఇన్ఛార్జ్ గాను పెట్టడం జరుగుతుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్. సో రకరకాల కారణాలు ఉంటాయి. Yeah. But all the women managers have told me that they are not liked by their juniors, as in team members, because they are women. Because they, women, are deciding on work schedules, on tasks, when someone can take leave or not. పనికి సంబంధం ఉన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఈమె మాట నేను వింటమేంటి అని చాలా మంది రెస్పాండ్ అవుతారు అని. బట్ వీ షుడ్ బి షాక్డ్, బట్ వీ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ అండి. ప్రపంచంలో 190 దేశాలుంటే ఈ 190 దేశాల్లో భారతదేశం 143 నెంబర్లో ఉంది. లాస్ట్ వెన్ ఐ సా స్టాటిస్టిక్స్ 43 నుంచి 35కి రావచ్చు, లేకపోతే 50కి స్లిప్ అవ్వచ్చు. బట్ సడన్గా ఆడవారికి ఇది ఒక ప్యారడైజ్ అనేటట్టుగా మారిన దాఖలాలు కానీ ఆ పాసిబిలిటీ కానీ లేదు. మనం జనగణన అంటే సెన్సెస్ అని ఏదైతే అంటామో, ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవారు, వారి భాషలు, వారి మెరైటల్ స్టేటస్, వారి మతం, లేదు వారి నాస్తికత్వం, ఇవన్నీ కూడా సెన్సెస్ నోట్ చేస్తుంది. 20 ఏళ్ళు అయిపోయిందా మనకి సెన్సెస్ జరిగి? లేదు, 15 ఏళ్ళు అయిందేమో. 2011 was the last time. సో 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోతాయి నెక్స్ట్ సెన్సెస్ రావటానికి. We don't know if that will happen immediately after the elections, but 15 ఏళ్ల పాటు దేశంలో ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు అన్నది లెక్క చూడలేదు. కానీ అంతకు పూర్వం ఉన్న లెక్కల్లో 943 ఆడవారు వర్సెస్ 1000 మంది మగవారు. అంటే ఒక 140 కోట్ల మంది జనాభాలో రఫ్లీ 70 కోట్ల మంది మగవాళ్ళు ఉండాలి, 70 కోట్ల మంది ఆడవారు ఉండాలి. ఈ జనాభా డివిజను నేచర్ హ్యాస్ డిసైడెడ్. హౌ ఐ డోంట్ నో వాట్ ద మెకానిజం ఈస్. రఫ్గా ఆడవారి మగవారి కౌంట్ కొంచెం అటు ఇటుగా సిమిలర్గా ఉంది మానవ జాతికి, ఏ దేశంలో అయినా. మన దేశంలో మటుకు అలా లేదు. వీళ్ళు పుట్టట్లేదా? పుట్టాక మాయమైపోతున్నారా? పిల్లలుగా ఉన్నప్పుడు వీరికి సరైన ఆహారము, పోషణ లేదు, కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అందట్లేదా? ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో జెండర్ డిటర్మినేషన్ టెస్ట్ని బ్యాన్ చేస్తారు. నాకు పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అని తల్లి కానీ తండ్రి కానీ తేల్చుకోవాలని అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో అవకాశం ఉంది. మన దేశంలో అది నేరం. ఎందుకు నేరం? ఎందుకంటే ఆడపిల్ల అయితే ఆడపిల్లని పుట్టకుండా చేస్తున్నారు అని. మరి ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి చట్టం కూడా వచ్చింది కదండి. దీనికి డాక్టర్స్ ఆర్ కోఆపరేటింగ్ కదండి. ఇప్పుడు ఇది డాక్టర్ల ప్రమేయం లేకుండా జరగదు కదండి. మీరు మన భాష కూడా చూద్దాము. శ్రీనివాస గార్గే అనే ఒక జ్యోతిష్యుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రీన్ రూమ్లో
ఆయన ముఖానికి పౌడర్ కొట్టించుకుంటూ కూర్చున్నప్పుడు నాతో, ఏంటండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మేమేం గాజులు తొడుక్కొని కూర్చోలేదు అన్నాడు. ఉమ్, అంటే గాజులు తొడుక్కుంటే మీకేంటి ఇబ్బంది అన్నాను నేను. ఉమ్, ఏం మాట్లాడలేదు అతను. ఈ దేశంలో రఫ్లీ ఎగ్జాక్ట్ కాకపోయినా 50% ఆడవారు కదా, దాదాపు అందరూ కూడా ఆడవారు గాజులు తొడుక్కుంటారు కదా, అవును. మీకేంటి అభ్యంతరం? ఈ దేశ జనాభా చేస్తున్న సగం పనులు మీరు అంత తృణీకార భావనతో మాట్లాడటం ఏంటి అని. ఉమ్. డిస్కషన్లో కూడా ఎక్కువ ఇక మాట్లాడాల, తలదించుకుని కూర్చున్నాడు. రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారు. కేవలం రాజకీయ మాట్లాడిన నాయకులు రాజకీయ ఏంటండి, ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్. కానీ వాళ్ళ లాంగ్వేజ్ కూడా అలా ఉంటే ఏం చేయాలి అసలు? దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక ఆయన గురించి స్టాకింగ్ అ లేడీ అని ఆరోపణలు, క్యాట్ కాలింగ్ అన్నది ఒక ఆరోపణ, ఆడవారి పట్ల ఏమాత్రం గౌరవం, అంటే నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా భార్య అని ఎటువంటి డైలాగులైనా కొట్టచ్చు. కానీ ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుంది చూడండి. ఆడవారికి 33% రిప్రజెంటేషన్ పార్లమెంట్ విషయం అదొక ఫియాస్కోగా ఉండింది. పార్లమెంటే కాదు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా. దానికి ఒక డ్రామా తమాషాగా ఒక జాయింట్ పార్లమెంట్ సెషన్ పెట్టి దాంట్లో బిల్లు పాస్ చేశాం. బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 24. అవును. ఎలక్షన్లు 24లో ఉంటే 23లో మీరు చట్టం పాస్ చేసి ముందు ముందు చూద్దాంలే అంటే ఎట్లా? అంటే టోకెనిజం కోసం చేసిన పని. 12% మందో ఎంతో ఆడవారు ఉన్నారు మన పార్లమెంట్లో. సరే, అంతకు ముందు ఆడవారికి 33% రిజర్వేషన్ విలేజ్ లెవెల్లో, పంచాయతీల్లో వాటిల్లో కల్పించారు. ఇప్పటికీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు కనీసం ఇట్స్ బీన్ ఇన్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ లెజిస్లేటివ్లీ ఎ వండర్ఫుల్ థింగ్. కానీ మీరు ఊరికి వెళ్ళండి, ఆ ఊళ్ళో సర్పంచ్ ఎవరు అని అంటే ఆడవారికి రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానం ఉన్న విలేజ్కి మీరు వెళ్ళి సర్పంచ్ ఎవరంటే ఆవిడ భర్త గారు వస్తారు. ఇప్పుడు నాట్ ఓన్లీ దట్, సర్పంచ్ ఎలక్షన్లో గెలవటం అంటే కొన్ని వందల మంది సపోర్ట్ పొందిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్కి వెళ్ళట్లేదు, గమనిస్తున్నాం కదా. అంటే కొద్ది కాలం వాళ్ళ పేరుతో వాళ్ళ భర్తలు ఆ లోకల్ బ్రిడ్జ్లు, కాంట్రాక్ట్లు, రోడ్లు చదును చేయటాలు, బావులు దవ్వటాలు, వాటికి వచ్చే డబ్బులు, పైపులు, వీటి మీద వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకోవటం తప్పించి నథింగ్ మచ్ ఈజ్ హ్యాపెనింగ్. అంబేద్కర్ గారు ఒక డార్క్ మూడ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, భారతదేశంలో విలేజ్లో ఎమాన్సిపేషన్ ఉండదు అని. ఎందుకంటే కులము, మేల్ డామినెన్సు, అన్ని రకాల ఇల్స్కి కూడా అవకాశాలు ఊళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి. మీరు గ్రామం వదిలేసి నగరానికి వస్తే కులం వదిలేసుకోవచ్చు టు అన్ ఎక్స్టెంట్. మీ పేరు బట్టి కనుక్కునే స్పెషలిస్టులు ఉంటారు. మీకు ఇల్లు ఇవ్వటానికి, మీరేం వండుతారో, మీరేం తింటారో అన్న విషయంలో మిమ్మల్ని కామెంట్ చేయటానికి, వీటన్నిటికీ కూడా అప్రోప్రియేట్లీ స్కాలర్లీ ఇండివిజువల్స్ మన దగ్గర ఉన్నారు. ఎదుటి మనిషి ఎవరో వాసన చూసి పసిగడతారు. ఎందుకు? ఉద్దేశం ఏంటి? వీళ్ళ పట్ల వివక్ష చూపించాలి కాబట్టి. వీళ్ళు నాకు ఈక్వల్గా రాకూడదు అని చెప్పటానికి. సో ఇంటర్సెక్షనల్ ప్రాబ్లమ్స్ అండి. పావర్టీ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ మతంలో, ఇందాక నేను అన్నాను, ఏ మతాన్ని ఆడవారు స్థాపించలేదు. అంతేకాదు ఈ రోజు కూడా, ఇప్పుడు నా మతం 10 లక్షల సంవత్సరాల పురాతనమైంది,
నా మతము అసలు భూమి 6,000 సంవత్సరాల పురాతనమైంది. సృష్టి జరిగి 6,500 సంవత్సరాలే అయింది. నా పుస్తకంలో ఆడవారికి ఫుల్ హక్కులున్నాయి అని ఒక అబద్ధాలు చెప్పే గ్యాంగ్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ గుడిలో కానీ, నీ చర్చిలో కానీ, నీ మసీదులో కానీ పూజారులు మగవారే ఎందుకుంటున్నారు? ఇప్పుడు కొన్ని లక్షల గుడుల్లో 2 గుళ్ళల్లో ఆడవారు ఉన్నారని చూపించద్దు. అది చిల్లర పనులు అవి. ట్రెండ్ ఏంటి? సమాజంలో ఉన్న ట్రెండ్ ఏంటి? శబరిమలకి రావటానికి బహిష్టులో ఉన్న ఆడవారు రాకూడదు. ఏ ఏ ఏంటి విషయం? దానికి నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకున్నావు. మతంలో లేదు అది. నీ నీ సోషల్ ప్రాక్టీసెస్లో ఉంది. దాన్ని నువ్వు వదులుకోవటానికి రెడీగా లేవు, మతాన్ని అడ్డం పెట్టుకుంటా. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి హెడ్ ఆఫ్ చర్చ్ ఆఫ్, ఎట్లా అయితే క్యాథలిక్లకి పోపో, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి హెడ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కదా. ఆవిడ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అయినా కూడా అక్కడ రిలీజియస్ లీడర్స్ మోస్ట్లీ మగవారే. అక్కడక్కడ కొంతమంది ఉంటారు వికర్స్ వాళ్ళు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మెన్. ఎక్కడా కూడా ఆడవారికి అవకాశాలు లేకుండా. ఫిజికలీ మెన్ అండ్ విమెన్ ఆర్ నాట్ ద సేమ్, దెర్ ఇస్ నో డౌట్. హైట్ కానీ, కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ కానీ, అటువంటి కెపాసిటీస్కి సంబంధం లేకుండా వివక్ష ఉంది అని నేను అంటాను. సో బాబు గారు, ఇప్పుడు ఇప్పటిదాకా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అంటే ఫ్లక్చువేషన్స్ తో కనిపిస్తోంది. ఒకసారి నిజంగా మార్పు వచ్చింది, కొన్ని ఫీల్డ్స్ లో అనిపిస్తోంది, కొన్నిసార్లు అసలు కాలేదు అనిపిస్తోంది. లాంగ్వేజ్ ని మాత్రం చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది అనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతోంది. అర్ధరాత్రి స్వాతంత్రం లేకుంటే ఆడవాళ్ళ అర్ధరాత్రి తిరిగితే ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం? ఆడవాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ డ్రెస్సులు వేసుకోవడం వల్లే కదా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బియాండ్ ఇవన్నీ పోయి మనం ఇంకా ముందుకెళ్ళాము. ఇప్పుడు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అంటే ఎలా? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అంటే ఏం చేయాలంటారు? అంటే ప్రపంచ ప్రమాణాలకి మనం ఇంకా ప్రయత్నం చేస్తే కానీ చేరుకోలేము అన్న విషయం మనం గుర్తించటము నిజాయితీ అవుతుంది. ఆడవారి పట్ల మనకి ప్రేమ, వారి శ్రేయస్సు పట్ల మనకి నిబద్ధత ఉంటే మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకోగలుగుతాం. చూడండి, 1963 అంటే మనం పుట్టక ముందు 1963లో కాస్మోనాట్ వాలెంటీనా టెరెషకోవా ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి భూమి చుట్టూ 70 గంటల్లో 48 సార్లు పరిభ్రమించి ఆవిడున్న ఆ దాన్ని ఏమనాలి, క్యాప్స్యూల్ అనొచ్చేమో, షీ కేమ్ బ్యాక్ టు ది ఎర్త్ 1963. ఇది సోవియట్ యూనియన్ సంగతి. 2017లో అంటే 1963 తర్వాత 73, 83, 93, 2003, 2013 తర్వాత 2017లో సౌదీ అరేబియాలో ఆడవారికి వారి కారు వారు డ్రైవ్ చేసే హక్కు వచ్చింది, లైసెన్స్ వచ్చింది. అంటే డిఫరెంట్ సొసైటీస్ హ్యావ్ డిఫరెంట్ స్పీడ్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్లో సఫ్రాజెట్ మూవ్మెంట్, సుఫ్రాజెట్ అనాలి మూవ్మెంట్, అంటే ఆడవారికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్యమం అండి. 1920s వరకు ఇంగ్లాండ్లో ఆడవారికి ఓటు హక్కు లేదు, వచ్చింది. స్విట్జర్లాండ్లో 1971 వరకు లేదు, స్విట్జర్లాండ్లో ఆడవారికి హక్కు లేదు, బట్ దే గాట్ ఇట్. అమెరికాలో అమెరికన్ ఇండిపెండెన్స్ అంతా బాగుంది, కానీ అది మగవాళ్ళకే పౌరసత్వం. అప్పుడు ఆడవారికి ఆస్తులు లేవు. నిజానికి భారతదేశంలో మొట్టమొదటిసారి ఆడవారికి ఆస్తి హక్కు కల్పించింది
రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరు కాదు. ఎన్టీ రామారావు చేశాడు, తెలుగు రాష్ట్రాల్లో చేశాడు. తర్వాత దేశం అంతటికీ అది అయింది. డిఫరెంట్. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. నేనున్న రాష్ట్రం పేరు విక్టోరియా. విక్టోరియా రాష్ట్రంలో ఒక 150 ఏళ్ల పూర్వం ఒక అద్భుతమైన లైబ్రరీ కట్టారండి. విక్టోరియన్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా ఎంతో అందంగా ఉంటుంది. ఈ లైబ్రరీని 150-160 ఏళ్ల పూర్వం ఆరంభించినప్పుడు దీంట్లో ప్రవేశం అందరికీ కల్పించారు. అంటే దాని అర్థం ఏంటి? వేరే ప్రాంతాలు, వేరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అందరికీ ప్రవేశం లేదు అని. పీపుల్, ఇంక్లూడింగ్ విమెన్, వర్ ఏబుల్ టు యాక్సెస్ నాలెడ్జ్. మాకు పక్క రాష్ట్రం అయిన సౌత్ ఆస్ట్రేలియాలో, అంటే అడిలైడ్ ఏందైతే క్యాపిటల్, అడిలైడ్లో 1800స్లోనే ఆడవారికి ఓటు హక్కు కల్పించారు. ఎలా వచ్చింది? ఉద్యమం చేస్తే వచ్చింది. హక్కులు మనవే, పుట్టుకతో మనకు ఉంటాయి. కానీ వాటిని అసర్ట్ చేసి సమాజంలో ఆ హక్కులకి వ్యతిరేకంగా ఎవరెవరు మన మీద పోరాటం చేస్తున్నారో వారిని ఎదుర్కోవాలి. నేను ఇందాక శ్రీనివాస్ గార్గే పేరు అనవసరంగా చెప్పలేదు. ఆయన ఒక పంచాంగాన్ని రిలీజ్ చేస్తూ ఆ పంచాంగంలో ఆడపిల్ల మొదటిసారి రజస్వల అయ్యేది పగలైతే, సాయంత్రం అయితే, రాత్రి అయితే. దాని పర్యవసానాలు ఏమిటి? ఆవిడ శరీర ఆకృతి డ్యామేజ్ జరుగుతుంది, భర్త తొందరగా చనిపోతాడు, వేశ్యగా మారుతుంది అని తన పంచాంగంలో ధైర్యంగా రాసుకున్నాడు. అప్పుడు వీటన్నిటికీ రెమెడీస్ ఉన్నాయని చెప్పాడు. అంటే ఓ 3,000 రూపాయలు ఇస్తే నీ కూతురు వేశ్యగా ఉండకుండా నేను ఏదో ఒక రెమెడీ చేస్తాను. 3,000, 2,000, 5,000 నువ్వు నాకు అప్పించుకుంటే మీ అమ్మాయి శరీర ఆకృతి ఏమీ కాకుండా నేను పూజ చేసి కాపాడుతాను. ఇది మార్కెట్లోకి దిగిన దుష్ట ఉద్దేశంతో దిగిన ఈ ఉదంతం. విమెన్స్ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి? వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. పెడితే సంవత్సరంన్నర పరారీలో ఉన్నారు. మళ్ళీ ఏదైనా పంచాంగంలో ఇట్లాంటి చెత్త వచ్చిందా? రాలేదు. అంటే మీ హక్కులు మీరే కాపాడుకోవాలి. మీ అంటే ఆడవారిని అంటలేదు. ఎవరిది? విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. అందరూ కాపాడుకో. మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే దానికి పర్యవసానాలు ఉంటాయి. కొత్తగా అధికారంలో ఉండి కానీ, పొజిషన్స్ ఆఫ్ నోట్లో ఉన్నవారు కానీ, దే ఆర్ ఇగ్నోరింగ్ ద రైట్స్ ఆఫ్ విమెన్. కేసీఆర్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్ళు క్యాబినెట్లో ఆడవాళ్ళు ఎవరికి స్థానం లేదు. తన మీద కేసులు మొదలైనాక ఆడవాళ్ళ హక్కుల కోసమని మీ నామధేయురాలు ఢిల్లీ పోయి కూర్చుని ధర్నా చేసింది. అప్పటిదాకా ఏం చేసిందో, వీళ్ళందరికీ 40 ఏళ్ళలో 45 ఏళ్ళలో ఉంటాయి వయస్సు. వీళ్ళు పుట్టినాక మొదటిసారి వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు డిస్ట్రాక్షన్ కోసం ఇట్లాంటి తమాషాలు చేయటం అనమాట. ఢిల్లీకి వెళ్ళి ఇదంతా పేట్రియార్కీయే, మా పార్టీలో కూడా ఉంది, దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా. తర్వాత ఏమైంది మళ్ళీ ఆవిడ? అంటే ఈ టోకెనిజము, సింబాలిజంతో గెయిన్ చేయాలి అని ఒక సెల్ఫిష్ మోటివ్, నాట్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్, ఇది జరుగుతూ ఉందండి. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ చైర్పర్సన్ ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఆ పొజిషన్లో ఉన్నవారు ఆడవారి హుందాత, పెద్ద పవర్స్ ఉండవు కానీ ఆడవారి హుందాతనాన్ని కాపాడటానికి మార్గదర్శకురాలుగా అక్కడ నిన్నగాక మొన్న ఎంత దారుణమైన విషయం.
ప్రపంచం అంతా కూడా వీడియో బ్లాగ్స్ చేస్తున్న ఒక స్పానిష్ జంట, భార్యాభర్తలు ఇద్దరు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ 7 ఆమెను మానభంగం చేశారు. వీళ్ళు మధ్య వయస్సు దాటిన వాళ్ళే, బహుశా 50 ఏళ్ళ చిల్లర ఉంటాయి. భర్తని కొట్టారు, చాలా బాగా కొట్టారు. ఆవిడనేమో వైలేట్ చేశారు. దానికి రెస్పాన్స్గా ఈ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏమనాలి, వాళ్ళు ఏమంటున్నారు, దానికి రెస్పాన్స్గా వేరే వాళ్ళు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్స్కి స్పందిస్తున్నారు వీళ్ళు. మీకు నిబద్ధత లేదు, మీరు ఇండియాని బద్నాం చేయటానికి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అది వాస్తవం కాదని అనట్లేదు, దాని గురించి మాట్లాడటము దేశ ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మినిస్టరో ఎక్స్ మినిస్టర్నో ప్రాస్టిట్యూట్ అని సజెస్ట్ చేశారు ఆంధ్ర రాజకీయ నాయకులు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా, ఏదో పోలీసులు పంపించి దడిపిచ్చేసి వచ్చేస్తే కాదు కదా. ఇది కరెక్టివ్ కోర్స్ని మనం ఆఫర్ చేయాలి సొసైటీకి అంటే డెసిసివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆడవారి పట్ల వివక్ష ఎట్లా ఉంటుంది చూడండి. బర్త్ కంట్రోల్ అన్నది ఒకప్పుడు నేరం. అంటే పిల్లలు పుట్టకుండా చర్యలు తీసుకోవటం అన్నది దేవుడి ఇచ్ఛకి వ్యతిరేకం కాబట్టి, దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు, నువ్వు అది కాకుండా చేస్తున్నావు కాబట్టి అంటూ శిక్షించారు. వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే, పెళ్లి కాకముందో సమాజం ఒప్పుకోని కాంటెక్స్లో ప్రెగ్నెంట్ అయితే ఆ ఆడవారిని రాళ్లతో కొట్టి చంపించమని ఆదేశాలు ఉన్నాయి. అలా చేయటం తప్పు కాదని నూరిపోస్తూ ఉన్నారు చిన్నప్పటి నుండి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. చూడండి, ఈ మతపరమైన భావజాలంలో ప్రెగ్నెన్సీ రాకుండా ఆపటము నేరమే, ప్రెగ్నెన్సీ వస్తే శిక్షార్హులు, రాళ్లతో కొట్టి చంపే అంత. అంటే ఆవిడతో పాటు మగవాళ్ళకు ఉండదు పనిష్మెంట్, ఆడవారికి. ఆవిడతో పాటు కడుపులో ఉన్న ఫీటస్ కూడా చచ్చిపోవచ్చు. కానీ ఆ ఫీటస్ ని మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ ప్రొసీజర్ లో అబార్ట్ చేయాలి అంటే అది మళ్ళీ నేరం. ఎక్కడ ఎస్కేప్ లేదు ఈ ట్రాప్ లో. ఆడవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అదే ఒక నార్మల్ దీనికోసం. దానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవి. అసలు మనుషులకు ఉండాల్సిన స్పందన ఇదేనా? బాధితుల్నే బాధ్యులు చేయటం అన్నది కరెక్టేనా? ఆఫ్ కోర్స్ కామన్ సెన్స్ అడ్వైస్, రాత్రిళ్ళు తిరగద్దు, మగపిల్లలు తిరగద్దు, ఆడవాళ్ళు తిరగద్దు. ఎందుకంటే పోలీసింగ్ బాగాలేదు, ఎవడు తాగి తిరుగుతున్నాడో, ఎవడు డ్రగ్స్ వేసుకుని తిరుగుతున్నాడో, ఎవడు ఎంత ఫాస్ట్గా బండి నడుపుతున్నాడో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మనకు తెలియదు. కాబట్టి లెట్ us బీ కేర్ఫుల్. అమ్మమ్మలు, తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునే కాషన్ ఈజ్ వెరీ వ్యాలిడ్. సో ఇటువంటి వాటిని వ్యతిరేకించకపోతే, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులను వ్యతిరేకించకపోతే, దే బికమ్ ద నార్మ్. అండ్ టు గెట్ బ్యాక్, నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్దర్, జస్ట్ టు గెట్ బ్యాక్ వేర్ వీ వర్ 20 years ago will be a big problem. Finally, women have to empower themselves. మిగతా వాళ్ళు అడ్డం రాకపోతే దే కెన్ డూ ఇట్. పెళ్ళి, విడాకులు, మదర్హుడ్ ఎక్స్పెక్టేషను, ఆడవారి జన్మకి సార్థకత ఏంటంటే పెళ్లి చేసుకుని బిడ్డల్ని కనాలి. గొడ్రాలు అన్నది చాలా నెగటివ్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ ఉమెన్, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బయలాజికల్ డెస్టినీ. ఇంకో పక్కన మనిషి పట్ల మన అవగాహన ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు ఆడ మగానే కాదు, దెర్ ఇస్ ట్రాన్స్జెండర్. బయలాజికల్ సెక్స్ ఉంది, దెర్ ఆర్ జెండర్ రోల్స్. ఇదే స్ట్రిక్ట్ గా మాస్క్యులినిటీ, ఇదే స్ట్రిక్ట్ గా ఫెమినిస్ట్ అని లేవు. ఈ 800 కోట్ల మంది మనుషుల్లో దెర్ ఈస్ అ షేడ్. మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద reproductibility biological situation. Some of them are not qualifying for that. They do not wish to be there. అందరూ కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి, ఆడవాళ్లతో సహా. పాజిటివ్ ఎమోషన్స్ని, హక్కులని, బాధ్యతలని ఆధునికంగా అర్థం చేసుకో.
పిల్లల్ని పుట్టించాలి అన్నది అది గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఏం కాదు. అట్లాగే ఫిజికల్ రిలేషన్స్కి, మ్యారేజ్కి సంబంధం ప్రపంచంలో చాలా దేశాల్లో కట్ అయిపోయింది లాస్ట్ 150-200 ఇయర్స్లో. అది మన సమాజంలో కూడా జరుగుతున్నది గమనించాలి. మైనర్లు కాని వారు తమ శరీరం పైన తమకే హక్కు ఉంటుంది అని వాళ్ళు దే ఆర్ అసర్టింగ్. వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యామిలీ ప్రాబ్లం అది, మీ ప్రాబ్లం కాదు. ఆ తల్లికి, ఆ తండ్రికి, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఈ కొత్త డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ఫర్ దెమ్ టు ఇన్ అ కార్డియల్ లీగల్ మేనర్ టు అడ్రెస్. నేను ఫలానా మతపరమైన గ్రూప్కి చెందిన వాడిని, సమాజంలో ఇది నేను ఒప్పుకోను అని ధర్నాలు చేసి, వాళ్ళని వెళ్ళి జుట్టు శిరోముండనాలు చేసి, ముఖానికి బొగ్గు పూసి, ఈ ప్రిమిటివ్ రెస్పాన్సెస్ ఫర్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ నో లోకస్ ఇన్. మీకెలా సంబంధం ఇది కానీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ ఆపటానికి మనకి చట్టాలు ఉన్నాయండి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్, వాళ్ళకి మానసిక స్థైర్యం, గైడెన్స్ ఇచ్చే పొలిటికల్ లీడర్షిప్ అన్నది ఈజ్ ల్యాకింగ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున మగవాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి అన్నది నా అభ్యర్థన. ఎగ్జాక్ట్లీ. విమెన్ గురించి విమెనే కాకుండా విమెన్ గురించి మెన్ కూడా మాట్లాడిన రోజే మనం కావాలనుకున్నటువంటి చేంజ్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్ కోసం. వి విల్ టాక్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ అండి. Thank you. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.